నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. పెళ్ళి, వివాహం ఈ మధ్యన మనకి పెళ్ళి అనగానే అదొక ఈవెంట్గా మారిపోయింది తప్ప నిజంగా ఆ వివాహానికి సంబంధించి విలువ ఏంటి అనేది చాలా కొద్ది మందే తెలుసుకుంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు. కానీ అదంతా కూడా 3 రోజులు ముచ్చటగానే ముగిసిపోతుంది చాలామంది జీవితాల్లో. అయితే ఈరోజు మనం అసలు గతంలో మనం గర్భ సంస్కారం అన్న సిరీస్ చేసాం. ఎంతో బాగా ఎంతోమంది ఆదరించారు. ఇలాంటి విషయాల మీదనే మాట్లాడుతూ ఉండండి అమ్మ, మాకు దీనిపైన అవగాహన కల్పించండి అని అమ్మని ఎంతోమంది అడగడం జరిగింది. అయితే ఈరోజు వివాహం గురించి కూడా ఇదే సందర్భంగా ఇప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే వివాహం నిలవాలి అంటే వధూవరులే కాదు తల్లిదండ్రులు కూడా ఏ విషయాలపైన అవగాహన ఉండాలి, పిల్లలకి ఏం తెలియజేయాలి అనేది మనం తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో విందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, హిందూ సాంప్రదాయంలో వివాహానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంటుంది అని అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. వివాహం అది వినడానికి పలకడానికి చాలా చిన్నగా ఉంది, కానీ మన జీవితంలో దేనింటారు 3/4 సగానికి పైగా దాంతోనే ముడిపడి ఉంటుంది. అంటే బాల్యం తర్వాత యవ్వనంలోకి వచ్చేసరికి స్త్రీకి వివాహం అయిపోతుంది. ఇది మనకి పుట్టిన దగ్గర నుంచి కొన్ని సంస్కారాలు ఉంటాయి. జన్మ సంస్కారం, బారసాల, పుట్టు వెంట్రుకలు, తర్వాత మగపిల్లలైతే ఉపనయనము, ఆడపిల్లలైతే రజస్వల, ఇట్లా కొన్ని సంస్కారాలు ఉంటూ ఉంటాయి. అలాంటి సంస్కారాల్లో వివాహం అనేది ఒక సంస్కారం. ఇది అవసరమా? ఇప్పుడు యువత ఈ పెళ్లికి చాలా దూరంగా ఉంటున్నారు, భయపడిపోతున్నారు. చాలా బాధపడవలసినటువంటి విషయం. భయపడిపోతున్నారు అంటే తల్లిదండ్రుల అవగాహన కల్పించగా భయపడుతున్నారు, ఎక్కువ స్వాతంత్రం ఇవ్వడం వల్ల భయపడుతున్నారు. ఉదాహరణ చెప్తానమ్మా. చిన్నప్పుడు పిల్లలు ఏది కావాలంటే మారం చేస్తూ ఉంటారు. అది కావాలంటే ఇది కావాలని, ఏది కావాలంటే అది కొనిచ్చేస్తుంటాం. వాళ్ళకి ఆలోచించి ఏది కావాలి, వాడికి ఏది అవసరము, వాడు ఏడ్చినా సరే కొన్ని వద్దు అంటే వద్దు అని చెప్తాం. ఎందుకు? వాడు నియంత్రించుకునే శక్తి వస్తుంది దానివల్ల. అప్పుడు మనం అనుకుంటాం, అదే పిల్లవాడు అడిగాడు మనం కొనిపెట్టలేదని మనం బాధపడినా, రేపు పెద్ద అయ్యేసరికి వాడు నియంత్రించుకునేటటువంటి శక్తి వస్తుంది. అడగగానే ఇచ్చేస్తే ఏమవుతుంది? వాడికి ఇంకా ఆలోచన శక్తి ఏం పెరుగుతుంది? వాడు ఏం నియంత్రించుకోగలడు? ఏడిస్తే చాలు మనకు అది వచ్చేస్తుంది అనేటటువంటి భావనలో పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రులకు ముప్పా కాదా? ముప్పేనా? పేచీలు పెరుగుతాయి. అసలే ఇప్పుడు పేరెంటింగ్ చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే అందరూ వర్కింగ్ ఉన్న కాసేపు వాడు గోల్ చేయకూడదంటే పద, అడిగావా పద, కొనేస్తే. ఇద్దరి దగ్గర డబ్బులు ఉంటాయి, భార్య దగ్గర డబ్బులు ఉంటాయి, భర్త దగ్గర డబ్బులు ఉంటాయి. నీది నీకు, నాది నాకు, మనం అనేది ఉండదు. ఇక్కడ ఆలోచించండి వ్యవస్థని. ఇక్కడ నేను చెప్పిన పాయింట్, నీది నీకు, నాది నాకు, మనము అనేది మిస్ అయిందా లేదా? దీన్ని చూసి పిల్లలు పెరుగుతున్నారా లేదా? మరి వాళ్ళకి పెళ్లి మీద అవగాహన ఎలా వస్తుంది? ఇప్పుడు పుట్టినప్పుడు సంస్కారాల్లో బారసాల పేరు పెట్టడం ఎలాగో వివాహం కూడా అలాగే. ఎందుకంటే అమ్మా, గృహస్థు ధర్మం ఎంత గొప్పదో నువ్వు తెలియజేస్తేనే కదా. ఇవాళ సింపుల్గా ఒక వివాహ వ్యవస్థలో ఆడపిల్లకి ఏదైనా వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, వెంటనే ఏం చెప్తాం? ఓకే, నువ్వు ఇంటి మీద దెబ్బ కొట్టు, మా భాషలో గుడిసి మీద దెబ్బ కొట్టి వచ్చేయి అని చెప్పి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? అంటే గుడిసి మీద దెబ్బ కొట్టి వచ్చేయి అంటే మగుడిని వదిలేసి వచ్చేయి అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? ఎందుకు చెప్పాలి? కలిసి ఉండాలని ఎందుకు చెప్పరు? జీవితంలో కష్ట నష్టాలు ఉండవా? చీకటి వెలుగులు ఉండవా? ఉంటాయిగా. అందుకని అసలు వివాహం అంటే ముందు భయం ఎందుకు పుడుతుంది? అష్టవర్షాత్ భవేత్ కన్యా అని 8 సంవత్సరాలు, ఆ శ్లోకానికి అర్థం ఏంటి తెలుసా అమ్మా? 8 సంవత్సరాలు వయసున్నటువంటి పిల్లవి నువ్వు. అప్పగింతలప్పుడు చెప్తారు, అది నిన్ను పెళ్లి చేశాను, నువ్వు వాళ్ళ ఇంట దాసిలా వెళ్ళి పనిచేస్తూ ఉంటావు. దాసిలా వచ్చి మా అమ్మాయి పనిచేస్తోంది, నువ్వు ఎలా మెలగాలి తెలుసా? నువ్వు స్నేహితుల్లా ఉండాలి, నా పిల్లని సంతోషంగా చూసుకోవాలి, నా పిల్లకి చెప్పకుండా ఏమి చేయడానికి వీలు లేదు అని చెప్పి. ఎందుకంటే మంత్రాల యొక్క అర్థం తెలుసుకుంటే మనకి సగం బాధలు ఉండవు, సగం విడాకులు ఉండవు. ఇవన్నీ ఉన్నాయమ్మా. అందుకే మంత్రాలను ఎప్పుడైనా డీకోడ్ చేయడం, వివాహ మంత్రాల యొక్క గొప్పతనం నేను చెప్పడానికి కూడా ప్రయత్నానికే ఈ సిరీస్ మొదలు పెడతా.
ఇలా చెప్పినప్పుడు అవగాహన లోపం వల్ల ఇప్పుడు పిల్లలు వివాహానికి ఖచ్చితంగా దూరం అవుతున్నారు. ప్లస్ తల్లిదండ్రులు సెటిల్మెంట్ అనేది ఇప్పుడు ఆడపిల్లల బుర్రలో మగపిల్లల బుర్రలో కూడా అదే ఉంటుంది. సెటిల్ అవ్వాలి. సెటిల్మెంట్ ఎక్కడికమ్మా? నీకు ఒక ఇల్లు ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక ఉద్యోగంలో ఇంత జీతం వస్తుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే నువ్వు సెటిల్ అయ్యేసరికి ఒక 35 ఏళ్ళు పడుతుందా? 25 ఏళ్ళ కుర్రాడేం లక్షలు సంపాదించలేడే, వాడికి కార్లు బంగళాలు కోట్లు ఉండవుగా. 25 ఏళ్ళ కుర్రాడు నీకు దగ్గర కోట్లు ఉంటాయా? అప్పుడప్పుడే ఉద్యోగంలో జాయిన్ కదా. అన్నీ ఉన్న కుర్రాళ్ళు కావాలని చెప్పి అమ్మాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలే కావాలని అబ్బాయిలు, ఇది కూడా లోపం, అవగాహన లోపం. అయితే అమ్మ ఇక్కడ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, నక్షత్రాలు కలవలేదనో లేకపోతే కనుక ఏదో కొన్ని జాతకాలు కలవలేదు అని చెప్పేసి చాలా మటుకు అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యన కొంతమంది జాతకాలు చూడట్లేదు, చూసినవి బాగుండట్లేదు, జీవితాలు కొనసాగట్లేదు, అలాగే ఇప్పుడు చూసుకొనివి కూడా అలానే ఉన్నాయి, పెద్ద తేడా లేదు అని అంటారు. ఎంతవరకు పెళ్ళప్పుడు జాతకాల చూసి పెళ్లి చేసుకోవడం అనేది ముఖ్యం అంటారు? నిజంగానే జాతకాల మీద ఆధారపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అందరివి బాగున్నాయా అంటే లేదని. ఎందుకంటే అమ్మా, ఒక వ్యక్తి యొక్క జాతకం ఏం చెప్తుంది అంటే ఆ గ్రహ గమనాన్ని బట్టి వాళ్ళ మెంటాలిటీ చెప్తుంది. వాళ్ళు పుట్టినప్పుడు ఆ గ్రహ స్థితులను బట్టి వారి మెంటాలిటీ, వారు ఎలా ఉంటారు, కలుస్తారా లేదా, ఇట్లా భార్య ఆడపిల్లకైతే మాంగళ్య బలం, మగ పిల్లవాడికైతే సంతానం, ఇంతవరకే చూడాలి తప్ప వీడి జాతకంలో కోట్లు సంపాదిస్తాడా, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతీది లోతుగా వెళ్ళి చూడడం అనేది చాలా తప్పు. అదేదో నెంబర్ చూసుకుంటారు కదమ్మా, ఇన్ని కలిస్తే గణములు చేసుకోవచ్చు అంటారు. అసలు ఎన్ని గణాలు కలవాలి అని అంటారు? కనీసం 18 అంటారమ్మా. 32 ఎన్నో పాయింట్లు ఉంటాయి దానికి, 19 నుంచి మొదలు, అలాగే 24, 20 కలా బాగా కలిస్తే పాయింట్ల కన్నా కూడా అమ్మ సప్తమ స్థానాలని, ఇట్లా కళత్ర స్థానాలని, సప్తమ స్థానం కళత్ర స్థానం, ఏంటి 2వ స్థానం 5వ స్థానం, ఇలా కొన్ని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఎందుకు అని అంటే కనుక, మరి వెళ్ళి ఒక ప్రత్యేకంగా ఒక గురువు దగ్గర, ఒక బ్రహ్మగారి దగ్గర వెళ్ళి అడుగుతూ ఉంటారు ఈ జాతకాలు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. పెళ్ళిళ్ళప్పుడు కొత్తగా పరిచయం అవుతారు కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. మరి అది చూసి చెప్పాల్సిన బ్రహ్మగారు ఎందుకని ఈ మధ్య కాలంలో ఇలా విడిపోయే వరకు వస్తున్నాయి వివాహాలన్నీ కూడా? జాతకాలు చూసినప్పుడే తెలుస్తుందేమో కదా, వీళ్ళు విడిపోతారనో లేకపోతే లైఫ్లో ఉంటారనో. అమ్మా నేను చెప్పినా, మనం ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళితే ఒకటి, ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళితే ఇంకొకటి చెప్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు ఈయన దగ్గరికి వెళ్తే ఒకలా చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్తే ఒకలా చెప్పారు అంటుంటారు. ఇక్కడ ఏంటి తెలుసా అమ్మా, మీ కర్మ ఏంటో ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అర్థమైందా? వాళ్ళు లెక్క పెట్టినప్పుడు కర్మలన్నీ ఒక చోట బయటపడవు, ఇక్కడ వెళ్తూ ఉన్నారనుకో, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి బయటపడతాయి. వాళ్ళు చెప్పింది మాత్రం తప్పు కాదు. కాకపోతే అమ్మ, అందుకే నేను చెప్తున్నానమ్మా, చాలా డీప్గా చూడడం అనేది చాలా తప్పు. అసలు పెళ్ళిళ్ళు కావు. ఎంతవరకు చూడాలి నేను చెప్తున్నాను. మగపిల్లాడికైతే సంతాన యోగం, ఆడపిల్లలకైతే మాంగళ్య యోగం, చక్కగా కలిసి ఉంటారా లేదా, అక్కడ దాకా కాదమ్మా, అసలు పెళ్లి చేసుకున్న 3 నెలలకే విడిపోతూ ఉంటారు కొంతమంది. అంటే అమ్మా సరే, ఇప్పుడు ముందు జాతకాలు కూడా 50% ఫలిస్తాయి, పూర్తిగా 100% ఫలించిన దాఖలాలు ఎక్కడా ఉండవనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ విడిపోవడం అనేది ముందు అవగాహన లోపం. అసలు వివాహం ఎందుకో నేను చెప్తాను చూడండి. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాం. అంటే అమ్మ, యూత్ తెలుసుకోవాల్సింది ఇప్పుడు పెళ్ళి అనేది ఎందుకు, ధర్మబద్ధమైనటువంటి అర్థం అంటే డబ్బు, ధర్మంగా సంపాదించేటటువంటి ధనం, ఇది వివాహ వ్యవస్థలో నువ్వు ముందు అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తావు. ఇది యూత్ తెలుసుకోండి అమ్మా. పెళ్ళి ఎందుకు అంటే ఇందుకే. నువ్వు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరగడానికో, విచ్చలవిడిగా ఏదో చేయడానికో కాదు. ఎప్పుడైతే నీకు ఒక తోడు ఉంటుందో జాగ్రత్త అలవాటు పడుతుంది, నీ ఇల్లు నీ సంసారం అనే ఒక ఇది ఏర్పడుతుంది. 10 రూపాయలు ఒక్కడివే అనుకో 100 తగలేస్తావు. సంసారం ఉన్నప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలని, అయ్యో నా భార్య పిల్లలు ఉన్నారని గుర్తొస్తుంది. అది చూడండి ఎంత కంట్రోల్ చేస్తుందో. పైగా మనిషి ఎలా అంటే అమ్మా,
తప్పకుండా ఇంకొక మనిషి మీద ఆధారపడే ఉంటాడు. జీవితంలో ఒక మనిషి తోడు అవసరం. అది యవ్వనంలో చేసుకుంటే, ఇప్పుడు పువ్వు అలా వికసిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది, పూర్తిగా విచ్చిపోయి వాడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. నువ్వు 20 నుంచి 24 సంవత్సరాల్లోపు వివాహం చేసుకో. 21 అనుకో, 21 నుంచి 25 సంవత్సరాల్లోపు ఖచ్చితంగా ఆడపిల్లలకి ఎందుకు వివాహం చేయరు? ఎందుకంటే సంతానోత్పత్తి అవసరం కదా, ప్రతి స్త్రీకి ఒక తోడు అవసరం కదా. కాదని చెప్పమానండి, ఎన్ని రోజులు తల్లిదండ్రులు ఉంటారు? అంటే ఈ తల్లిదండ్రుల యొక్క ఆ పిల్లల ముందు అస్తమాను కొట్టుకుంటూ ఉంటే పిల్లలకి ఆ పెళ్ళి మీదే ఆశ అనేది, అసలు ఆ పెళ్ళి అనే ఆలోచనే ఉండట్లేదమ్మా. ప్లస్ మనం లగ్జరీని చాలా చూపిస్తున్నాం పిల్లలకి, కంఫర్ట్ జోన్లో పెంచుతున్నాం. లగ్జరీ వేరు, కంఫర్ట్ వేరు. ఆ లగ్జరీని ఎప్పుడైతే అలవాటు చేస్తామో పెళ్ళి ఏం చేసుకుంటారమ్మా, వాళ్ళకి మనం ఎంత చూపిస్తే వాళ్ళకి ఎంత కావాలి. ఆ ఎంత కావాలి అన్నవాడు 25 ఏళ్ళ వాడు ఎక్కడ సంపాదించగలడు? 25 ఏళ్ళ అమ్మాయి అప్పుడే లక్షల ఉద్యోగం ఎలా చేయగలదు? ఇక మీరు అన్నారు పెళ్ళి అనేది ఈవెంట్ అయిపోయిందని, చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది జీవితంలో ఒకసారి చేసుకున్నప్పుడు మనకి సరైన అవగాహన ఉన్నప్పుడు చాలా ఆనందంగా చేసుకోవాలి పెళ్ళిని. మన జీవితంలో మన జీవితం మొదలయ్యేటటువంటి సందర్భం అది. ఇక ప్రత్యేకంగా నేను యూత్కి చెప్పేది ఒకటే సందేశం, వివాహం చేసుకోండి. చేసుకోకపోతే కలిగే అనర్థాలు ఏంటి అంటే, ఇప్పుడు ఎంతోమంది సొసైటీలో జరుగుతున్న విషయాలే, సంఘటనలే కానీ, లేకపోతే తమ చుట్టుపక్కల చూస్తున్నవి కానీ, ఇంట్లో వాళ్ళు చూస్తున్నవి కానీ, ఆర్థిక పరంగా కానీ, వద్దు అని భయపడే సిచ్యువేషన్కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చేసారు. తల్లిదండ్రులు కూడా పోనీలే ఒక్కళ్ళున్నా సుఖంగా ఉంటే చాలు అన్న దీనికి వచ్చారు. కానీ మన శాస్త్రాల్లో చెప్పినట్టు, పురాణాల్లో చెప్పినట్టు ప్రతి ఏజ్కి ఏ కంకర్యాలు ఏవి జరగాలో అవి జరుగుతూనే ఉండాలి అనేసి ఇప్పుడు మీరు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వివాహం అనేది జరగకపోతే ఏంటి నష్టం? ఇప్పుడు మీరు అన్నారు తల్లిదండ్రులు పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి పెళ్ళిళ్ళు చేయట్లేదని. ఆ సుఖం ఏది వాడికి? ఏ రకమైన సుఖం ఉంది? 24 గంటలు ఒంటరిగా ఉండి మొబైల్ చూస్తూ కూర్చుంటాడు, అదొక ఫోబియా. అది సుఖమా? కష్టం సుఖం మాట్లాడుకునే తోడు లేని జీవితం ఒక సుఖమా? తన పిల్లలు అచ్చట ముచ్చట చూడలేని జీవితం ఒక సుఖమా? అంటే అమ్మ ఇవన్నీ పక్కకు పెడితే సన్యాసాశ్రమంలో కన్నా గృహస్థాశ్రమంలో చేసేటటువంటి కార్యాలు చాలా గొప్పవి. తరించడం ఎక్కడా? నువ్వు భర్త లేకపోతే, భార్య లేకపోతే కొన్ని కార్యాలు చేయడానికి పనికిరావు. మరి తరించడం ఎక్కడా? నువ్వు గృహస్థుగా చేసిన గృహస్థ ధర్మంలో చేసిన దానం కానీ, గృహస్థ ధర్మంలో చేసిన యజ్ఞయాగాది క్రతువులు కానీ, గృహస్థ ధర్మంలో చేసిన ఆలయ నిర్మాణాలు కానీ, గృహస్థ ధర్మంలో చేసినటువంటి సేవ కానీ, గృహస్థ ధర్మంలో చేసిన ఆలయ పర్యటన కానీ, గృహస్థ ధర్మంలో చేసిన దేశ పర్యటన, నదీ స్నానం, ఇవన్నీ 10 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. ఇవన్నీ ఏవి? అందుకే మనం మాట్లాడుకునే ఎన్నో పూజలలో కూడా మా సింగిల్గా ఉన్న ఆడవాళ్ళు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ చెయ్యొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే మన కింద అవి కమెంట్స్ మన వీడియోస్ కింద ఎన్నో సార్లు వచ్చాయి. అవి అమ్మా ఇలా భర్త లేరు నేను పూజ చేసుకోవచ్చా, భార్య లేదు నేను పూజ చేసుకోవచ్చా అని ఎన్నో సార్లు అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, అసలు నువ్వు దేనికి పనికొస్తావు? పెళ్లి కాకపోతే బ్రహ్మచారిగా ఉంటే దేనికి పనికొస్తావు? సరే నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, మరి పూర్తిగా దైవ చింతనలో ఉండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించు, లేదా ఒక యతిగా మారు, ఒక అవధూతగా మారేటటువంటి స్థితి నీకు ఉందా? లేదు. ఏం చేస్తావు? పొద్దున్నే 11ంటికి లేస్తాం, పళ్ళు తోముకోం, మనకి ఇష్టమైన అడ్డమైన చెత్త అంతా తెప్పించుకుంటాం. ఎందుకంటే వండి పెట్టే దిక్కేది, నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులకి వయసు వస్తుంది, దాన్ని ఏంటి శరీరంలో శక్తి సన్నగిల్లిపోతుంది. వాళ్ళని చూసుకునే వాళ్ళు ఏముంటారా? నిన్ను చూసుకునే వాళ్ళు ఎక్కడున్నారు? లేరుగా. ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అదే స్థితి కదా. వివాహం చాలా అవసరం. వీటికి అన్నిటికన్నా ముఖ్యం, చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు హిందూ ధర్మాన్ని నిలబెట్టలేనప్పుడు ఎందుకమ్మా మన జీవితం? హిందూ ధర్మానికి మన సంతానాన్ని అందించలేనప్పుడు మనం ఎందుకు జీవితం? చూడండి, అన్య మతాల్లో వివాహాలు చేసుకుని ఎంతమంది పిల్లల్ని అంటున్నారు. మన ధర్మంలోనే కదా పెళ్ళొద్దు పిల్లలొద్దు అని పిచ్చివాగుడంతా వస్తుంది. అంటే నీ ధర్మాన్ని నువ్వు ఎక్కడ నిలబెట్టాలన్న ఆలోచన ఉంటే కదా నీకు. మనది ఇప్పుడు మీరు అన్నారు వివాహాన్ని ఒక సెలబ్రేషన్లో మనం చేసుకుంటున్నప్పుడు వివాహ మంత్రాలు, సుముహూర్తం దగ్గర నుంచి, సుముహూర్తంలో ఇంకా నేను చెప్తే అమ్మా, వివాహం అవుతున్నప్పుడు సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన
సావధాన అంటే సావధాన అని చెప్పి కొన్ని మంత్రాలు వస్తాయి ఇప్పుడు సుముహూర్తానికి ముందు. అంటే దేవతలు కూడా వచ్చి ఆ జంటను ఆశీర్వదిస్తారట. అంటే అక్కడ సావధాన అన్నప్పుడు ఈ బయట కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తుంది. మీరు ఇందాక విడాకులు ఎందుకు అవుతున్నాయని చెప్తే ఇది కూడా ఒక నన్ను తిట్టుకున్న పర్వాలే, ఇది కూడా ఒక సందర్భం. ఏంటంటే ఆ సావధానాన్ని బ్రాహ్మణి గారు చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉండాలి. దేవతలు దిగి వచ్చి ఆశీర్వదిస్తారట పిల్లల్ని. ఇంకా మూడోది, రజస్వలా దోషంలో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళకి ఎందుకు వస్తున్నారు? మాంగళ్యాన్ని చూపిస్తారు మెడకి వెళ్ళి. వాళ్ళు రజస్వల్లో ఉన్నారో మామూలుగా ఉన్నారో తెలియదు మనకి. అది ఆ పిల్లల పైన, పుట్టే పిల్లల పైన ప్రభావం చూపిస్తుంది. అలా కాదు, విడాకులు మరి కొన్ని దోషాలు మేమేం చేసాము, రజస్వలు అయితే తప్ప అంటే కొన్ని దోషాలు మరి కట్టి కుదిపేస్తూ ఉంటాయి. అది ఆ వివాహం చేసుకునే వాళ్ళ మీద పడుతుంది. అందుకని అమ్మా చెప్తున్నాను, ముఖ్యంగా సావధాన మంత్రాలు చదువుతున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉండాలి. నువ్వేం చెరగట్టుకున్నావు, నేనేం నగలేసుకున్నాను, మీ పిల్లాడు అన్నాడు తిన్నాడా, ఫోటోలు తీయించుకున్నావా, ఇది కాదు. ఖచ్చితంగా జీలకర్ర బెల్లము అది నూరినప్పుడు దాంట్లో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. జీలకర్ర బెల్లమే ఎందుకు నూరుతారు చూడండి, ఎంత జిడ్డుగా అసలు విడదీద్దామన్నా విడదీయలేరు. అది ఇక్కడ మన బ్రహ్మస్థానంలో పుట్టినప్పుడు ఇదంతా మెత్తగా ఓపెన్ అయి ఉంటుందా, దాన్ని పెట్టినప్పుడు దాని నుంచి ఒక శక్తి ఉత్పన్నమై ఒకళ్ళ కళ్ళల్లోంచి ఒకళ్ళ కళ్ళలోకి అది ట్రావెల్ అవుతుంది. 6 గడియలు ఖచ్చితంగా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోమంటే మధ్యలో ఫోటోగ్రాఫర్స్ దూరుతూ ఉండే. మనం అమ్మాయి వివాహం అయింది, ఖచ్చితంగా నేను చెప్పాను, నువ్వు 10-15 నిమిషాల పాటు పిల్లల్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఫోటోలే తీసుకుంటావో పక్కన కూర్చుంటావో నీ ఇష్టం అంతే. నువ్వు అలా ఎందుకు చెప్పడంలా, చెప్పాలి. అమ్మ, మీరు ఇందాక రీసెంట్గా మీ అమ్మాయి పెళ్లి కూడా చేశాను అని చెప్పేసి అంటున్నారు కదా. అయితే పెళ్లిలో ముఖ్యమైనది మాట్లాడుకోవాలంటే అబ్బాయి అమ్మాయి. అవును, అమ్మాయిని అప్పగింతలు ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మాయి ఒక్కసారి ఇంకా అత్తగారి ఇంటికి వెళ్తే వ్యవహరించాల్సిన విధానం గురించి ఒక్కసారి మీ మాటల్లో. అమ్మాయి కానీ ఆ తల్లి తండ్రి పాత్ర చాలా ముఖ్యం, ఇటు అమ్మాయికే కానీ అటు అబ్బాయికే కానీ. ఇప్పుడు జరుగుతున్న డైవర్స్లలో కూడా చాలా మటుకు వీళ్ళ పాత్ర ఉంటుంది అని చెప్పి సొసైటీలో ఎన్నో కేసెస్ అడ్వకేట్స్ దగ్గర వస్తూ ఉంటాయి. ఇక్కడ ముందు చిన్న విషయం మాట్లాడుకుందాం. నేను కూడా 2 ఆడపిల్లల తల్లిని. పుట్టింట్లో ఉన్నప్పుడు తండ్రి గారింట్లో ఉంది అంటారు. పెరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది నేను ఒక రీల్ చూశాను, నాకు నా హృదయానికి చాలా హత్తుకుంది. ఆడపిల్లల తల్లిని కాబట్టేమో కానీ భర్త ఇళ్ళనో మామగారి ఇళ్ళనో అంటారు, తనకంటూ ఇల్లు ఏది. అలాగా అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిన చోట అత్తగారు తల్లి అవ్వలేదు, మామగారు తండ్రి అవ్వలేడు, కోడలు కూతురు అవ్వలేదు. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అన్ని విధాల. కోడలేమో కూతురు అవ్వలేదు, అత్తగారేమో తల్లి అవ్వలేదు, మామగారు తండ్రి అవ్వలేరు. ఈ భర్త పాపం అటు అమ్మకి చెప్పాలో తెలీదు, భార్యకి చెప్పాలో తెలీదు. మగవాళ్ళ పాత్ర చాలా కానీ ముందు భార్యకి చెప్పాలి, భార్యకే ముందు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అమ్మా చిన్నపిల్ల, అత్తగారికేమో 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. ఈ పిల్లకి ఎంత ఉంటాయమ్మా, 20-21 సంవత్సరాల్లో వివాహం అయిందమ్మా, పోనీ 25. నీకన్నా సగం వయసున్న పిల్లని కోడల కింద తెచ్చుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తల్లిలాగే చూసుకోవాలి. చిన్న చిన్న తప్పులు సహజమా కాదా? ప్రతి ఒక్కరు నువ్వు ఆ వయసులో, ఇప్పుడు నువ్వు ఆ వయసులో పర్ఫెక్ట్ అయిపోయావా? నువ్వు ఒక ఇంటికి కోడలివేగా అవుతారమ్మా. 1-2 సార్లు తప్పులు చేస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. నువ్వు వంట చేశారమ్మా పిల్లలు, ఆ అమ్మాయికి వచ్చినట్టు చేసింది, నువ్వు బాగోలేదు మా అమ్మ చేసినట్టు చేయలేదు నువ్వంటే, మీ అమ్మకి 60 ఏళ్ళు ఉన్నాయి, ఆ పిల్లకి 20 ఏళ్ళు ఉన్నాయి, తేడా లేదు. ఇక ఇది మగపిల్లల తల్లి వైపు. ఇంకా ఆడపిల్ల తల్లు తెల్లారు లేచిన దగ్గర నుంచి కూతుర్లకు ఫోన్లు. ఏం పనమ్మా, ఏం కూర వండావు, ఏం పప్పు వండావు, ఏం చారు వండావు. ఇప్పుడు తల్లి ఎంతవరకు చూసుకోవాలి? పెళ్లి సంబంధం చూసేటప్పుడు కూతుర్ని పోషించగలడా లేదా, ఇవాళ రేపు కొన్ని సౌకర్యాలు అవసరం, వీళ్ళు కూడా ఉద్యోగస్తులు కాబట్టి అవి అమర్చగలడా లేదా చెప్పాలి. మిగిలినవి ఇంకా ఎక్కువ నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? సహజంగానే ఈ పిల్లకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిలిపి తగాదాల్లో ఆల్రెడీ బుర్ర ఎలా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది. చెప్పాను కదా, కోడలు కూతురు అవ్వలేదు, అత్తగారు తల్లి అవ్వలేదని. ఆల్రెడీ చిన్న విభేదాలు ఉంటాయి. ఈ తల్లి అగ్ని పోయడం కాదు అక్కడ. మీ అత్తగారు నీకు అన్నం పెట్టిందా, మీ అత్తగారు కూర వండుతోందా, మీ అత్తగారు పనిచేస్తుంది. వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత
మనకి ఏమి పని? ఎప్పుడు అమ్మగారిని రీచ్ అవ్వాలి అని అంటారు? ఏ సందర్భంలో అమ్మకి కానీ నాన్నకి అమ్మా, కానీ ఏ సందర్భంలో రీచ్ అవ్వాలి? నేను పాత సినిమాల్లో హీరోయిన్ లాగా ఇలా పెట్టుకుని ఏడ్చేయమని నేను చెప్పడంలా, కానీ ఓర్పు చాలా అవసరం. ఏదైనా వదిలించుకోవడం క్షణం, సమయం పట్టదు. కానీ కావాలని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నువ్వు చేసుకున్నప్పుడు కొన్ని తట్టుకోవాలి, ఓర్పు కావాలి. భూదేవితో సమానమైన ఓర్పు స్త్రీకి మాత్రమే ఉంది, పురుషుడికి లేదు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి. క్షమించే గుణంలో ధాత్రివై ఉండాలమ్మా, తప్పదు. అంత ఓర్పు ఉంటేనే సంసారానికి ఓర్పుతో నేర్పుతో సంసారాన్ని ఈదమని ప్రతి తల్లి కూతురికి చెప్పాలి. ఇక్కడ వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు సమానంగా చదువుకుంటున్నారమ్మా. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆత్మగౌరవాన్ని చంపుకుని ఏ పిల్ల ఉండకూడదు. అలా అని ప్రతిదానికి కాలు దువ్వేటటువంటి తత్వం కూడా మంచిది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో వచ్చి చెప్పారు, నువ్వు నేను చెప్పిందే వినాలి. వాళ్ళకు కూడా అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు కూడా వీళ్ళ అభిప్రాయాల్ని గమనించాలి. ఇది ఎలాగ తెలుసా అమ్మా, రైల్వే పట్టాలు ఉంటాయి, రైలు వెళ్ళే పట్టాలు ఇలా సమానంగా వెళ్తున్నప్పుడే సంసారం అనే రైలు సాఫీగా వెళ్తుంది. ఇందులో ఏది ఒకటి తగ్గి ఒకటి పెరిగినా ఏమవుతుంది? బండికి 2 చక్రాల్లాగా అలా వెళ్తూ ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా రైలు పడిపోయి ప్రమాదం జరుగుతుంది. అంతే. ఇక్కడ అటు తల్లి అయినా ఇటు తల్లి అయినా కూడా ఎక్కువ కలగజేసుకోకండి. అందుకే నేను చెప్తాను, హాయిగా 40 ఏళ్ళు దాటాయంటే హాయిగా భగవత్ చింతనలోకి రండి. ఎన్ని రోజులమ్మా, ఇంకా నా పిల్లలు, నా మనవలు, నా సంసారం, పప్పు వండుకోవాలి, కూర వండుకోవాలి, పులిహార వండుకోవాలి, ఇంతే చింతన. పుట్టింది అందుక మనది మనం చూసుకున్నాంగా. మన పిల్లల్ని పెంచాం, పెద్ద చేసాం, పెళ్ళిళ్ళు చేసాం, పురుళ్ళు పోసాం, ఇంకా ఎందుకమ్మా ఈ వ్యామోహం? తగ్గించుకోవాలి కదా. తగ్గించుకోకుండా ప్రతి దాంట్లో దూరతారు. వాళ్ళు కొత్త జంట, వాళ్ళకి 100 ఉంటే వదిలేయండి మీరు. అటు తల్లిదండ్రులైనా ఇటు తల్లిదండ్రులైనా వాళ్ళకి కొంత ప్రైవసీ కలగజేసి వదిలేసేయండి. ఫోన్ చేయలేదా? చేస్తారండి, ఎందుకు మర్చిపోతారు? నువ్వు పదే మా పిల్లలు నాకు ఫోన్ చేయలేదు, మా పిల్లలు నాకు, దీని మొదలు హాయిగా శ్రీమాత్రే నమః అని నామం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇవి అక్కర్లేని ఆలోచనలు. ఈ ఎగ్జైట్మెంట్తో నాకు చెప్పకుండా మా అబ్బాయి అన్నీ చేసేస్తున్నాడు, చేశాడుగా, పెళ్ళి అయింది, ముందు పెళ్ళానికి చెప్పొద్దా? మరి నువ్వు చెప్పావు కదా, ఏం చెప్పావు? వివాహ సమయంలో మంత్రాలు చదివారు పంతులు గారు. ఏం చెప్పావు? నడువుకు తాడు కడతారమ్మా. మా సాంప్రదాయంలో నడువుకి ఒక తాడు కడతారు. కట్టి ఏం చెప్తారు? నా దగ్గర ఉన్న పశువులు, చెట్టు చేమ, పంటలు అన్నీ కూడా నీ ఆవు దూడ ఏవైతే ఉన్నాయో నగలు గిగలు అన్నీ నీ స్వాధీనంలో పెడుతున్నాను, నువ్వు ఇప్పుడు దీనికి యజమానురాలు అని చెప్పి ముడేస్తాం. మా అమ్మ నాన్న అందరూ ఇప్పుడు నీ యొక్క అధీనంలో ఉంటాం మేమందరం అని చెప్పి పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిన తర్వాత మరి నువ్వు అది నిలబెట్టుకోకర్లా? కొన్ని చోట్ల అమ్మాయిని అధీనంలో తెచ్చుకుంటారు. తర్వాత అమ్మా, ఈ 2 వైపుల నుంచి సరే, ఇది మనం ధర్మం పరంగా ఆలోచిస్తే, ఇప్పుడున్న వ్యవస్థని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే ఏంటి అంటే, వివాహం అనేది ఇరు కుటుంబాలకి సంబంధించినటువంటి వేడుక. ఇప్పుడు కళ్యాణం చేసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలని చెప్తారు. ఎందుకు? 7 తరాల్లో ఎక్కడైనా సరైన సంతానం లేదా, సంతానం ఉందా లేదా, పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు చక్కటి యోగ్యమైనటువంటి ఫ్యామిలీయా, కుటుంబాల, అవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకుని కదా పిల్లనిస్తాం, లేకపోతే పిల్లని తెచ్చుకున్నప్పుడు ఒక్కసారిగా పెళ్ళిలో మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి, చాలా రోజుల నుంచి పెళ్లి కుదరట్లే అబ్బాయికి, చాలా రోజుల నుంచి పెళ్లి కుదిరింది, అమ్మ మా అబ్బాయికి పెళ్లి కుదిరిందని ఆనందంగా చేసుకుంటారు పెళ్ళి. కోడలు వచ్చిన తర్వాత మొదలు. ఎందుకంటే అప్పటిదాకా కొడుకు ఈవిడ మాట వింటాడు, అప్పటి నుంచి వినడు. ఇంకా మొదలవుతుంది ఆవిడకి రగడ లోపల. ఇటు తల్లికి అప్పటిదాకా కూతురు మాట వింటుంది. మరి నువ్వు భర్త అత్తగారు చెప్పింది వినడానికే కదా నువ్వు కన్యాదానం చేసావు. పైగా దానం ఇచ్చిన వస్తువు మీద మనకేంటి స్వాతంత్రం? కొన్ని వదిలేయాలి, ప్రేమ ఉండాలి. పిల్లలు కూడా అమ్మ ప్రతి దానికి ఎదిరించకుండా ఎంత ఓర్పుతో నేర్పుతో సంసారం చక్కబెట్టుకు రావాలి కదా. అన్నీ 5 వేలు సమానంగా. నీ ఇంట్లో ఇక్కడ ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో అమ్మ నాన్న అక్క తమ్ముడు
నేను ఉన్నాం. నా తమ్ముడు నన్ను ఏదన్నా అన్నాడు అనుకో కోపం రాదు, మా అమ్మ ఏం తిట్టినా నాకు కోపం రాదు, కానీ అత్తగారో మరిదో ఏమన్నా అంటే కోపం వస్తుంది. ఎందుకు అంటే అది నాది అనే ఫీలింగ్ పిల్లలకి రావడంలా. అది రావాలి ముందు. ఇది నీ కుటుంబము అని తెలియజెప్పే ప్రయత్నం అత్తగారు చెయ్యాలి ఖచ్చితంగా. ఇది నీ కుటుంబము, నువ్వు చెప్పినట్టు మేమందరం వింటాము, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు డామినేషన్ అనేది కరెక్ట్ కాదమ్మా. ఎందుకు డామినేట్ చేయాలి? అండర్స్టాండింగ్గా ప్రతి వ్యక్తి ఒకళ్ళకి కష్టం వస్తే ఒకళ్ళు ఖచ్చితంగా తోడుండాలి. కొడుకైనా అల్లుడైనా సరే. నేను అదే చెప్తాను. అల్లుడైతే మాత్రం ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు, నాకు కొడుకులు లేరు, అల్లుళ్ళనే కొడుకులు అనుకుంటాను నేను. మరి వాళ్ళు అలాగే ఉండాలి కదా. అలా ఉన్నప్పుడే నేను తల్లిని కాగలను, కానీ వాళ్ళు అల్లుళ్ళలా ఉంటే నేను అత్తగారులాగే ఉంటాను. నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడాలి. అలాగే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయమ్మా, చిన్న చిన్నవి. ఇవన్నీ వేలెత్తి చూపించుకుంటూ ఇటుపక్క వాళ్ళకి, అటుపక్క వాళ్ళకి, ఇంటి వాళ్ళకి, పొరిగింటి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా ఆరుస్తారా తీరుస్తారా? గొడవలు పెద్దవడం తప్ప. అందుకని ఏదైనా సమస్య అమ్మా 2 పక్కల నుంచి ఉంటుంది. ఇక చాలా పిల్ల బాధపడితే అంత భరించవలసిన అడగాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కలగజేసుకోకూడదు అని ఏం లేదమ్మా. పిల్లకి పెళ్లి చేసినంత మాత్రం మనమేం వదిలేయాల్సిన పని లేదు. పిల్లకి కష్టం వస్తే అండగా నిలబడాలి. అంతేగాని పెళ్లి చేసాం వదిలించుకున్నాం అనుకుంటే ఎట్లా? పిల్లకి చాలా తట్టుకోలేని కష్టం వస్తే ప్రతి సమస్యకి దూరడం కాదు. దోశలు మాడిపోయాయి, మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళలేదు, దోశలు మాడిపోతే తిట్టారు, బట్టలు ఉతకపోతే తిట్టారు, దీనికి కాదు. నిజంగా పిల్ల భరించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కలగజేసుకోవాలి. అలా అని అతిగా వాళ్ళ సంసారంలో దూరిపోయి, ముఖ్యంగా అమ్మ పాత్రలు ఇక్కడే చాలా చోట్ల వింటున్నాం. తల్లి వల్లే గొడవలు వస్తున్నాయి, వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు, ప్రతిదీ కలగజేసుకుంటారు. మనకి ఎందుకమ్మా హాయిగా కృష్ణారామ అనుకోక. అయితే అమ్మ, ఈ వివాహం గురించి మనం ఒక్కొక్క ఘట్టం, ప్రాముఖ్యత, తప్పకుండా అమ్మా. అబ్బాయి, అమ్మాయి, తల్లిదండ్రులు ముఖ్యంగా యూత్ వివాహానికి దూరం అవుతున్నారమ్మా. ఇందులో సమాజానికి కొన్ని విలువలు అందించడం కూడా అవసరం. వివాహాలు చాలా అవసరం అమ్మా. అంటే ఈ వివాహంలో ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో ఇది కూడా ఒక బాధతో బాధపడే వాళ్ళు ఉన్నారమ్మా. అంటే భర్త కానీ భార్య కానీ ఇతర సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఇబ్బందులు పడడం కానీ, వాళ్ళ వల్ల ఫ్యామిలీ, పిల్లలు, తల్లిదండ్రులు అందరు ఇబ్బంది పడే. ఒక స్త్రీమూర్తిగా, ఒక తల్లిగా నేను ఎంతవరకు ఒక ధర్మం, నేను ఎందుకంటే అమ్మా ఇదేదో నేను నోటి వాక్యాన్ని చెప్తున్నవి కాదు, కొన్ని పుస్తకాలు చదివాను నేను. అసలు వివాహ ధర్మాలు ఏంటి, ఎలా ఆచరించాలి, స్త్రీ పాత్ర ఎలా ఉండాలి, పురుషుడి పాత్ర ఎలా ఉండాలి. ఇప్పుడు అదే చెప్పాను నేను. అప్పగింతలప్పుడు మనకు అప్పగిస్తూ దాసిలా వచ్చి నీ ఇంటికి పనిచేస్తోంది నా బిడ్డ, కానీ నువ్వు స్నేహితుడిలా చూడు అని చెప్పి చెప్తారు మంత్రాల్లో. ఇలా చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి? దాసి అన్నంత మాత్రం దాసి అయిపోదు. ఆ ఇంటికి గృహలక్ష్మి, ఆ ఇంటికి గృహలక్ష్మి. ఆ గృహలక్ష్మి ఎలా ఉండాలి? చిరిగిపోయిన నైటీతో ఎప్పుడూ 3 వేసుకుని చెమట కారుకుంటూ ఉండాలా? ఎందుకు శుభ్రంగా అలంకరించుకోరు? ఇప్పుడు నేను అలంకరించుకున్నానమ్మా, మీరందరికీ కనిపిస్తున్నట్టు ఇదేం కాస్ట్లీ చీర ఏం కాదు, అలా కనిపిస్తోంది, అంతే కనిపిస్తోంది. ఏముంది, నేనేమన్నా మేకప్ వేసుకున్నానా, మొహం కడుక్కున్నాను, కాటీ పెట్టుకున్నాను, కుంకుమ పెట్టుకున్నాను, ఇది కూడా చేయలేమా? ఎప్పుడు దేభ్యంలాగా ఒక నైటీ వేసుకుని, ఏమిటది హాయిగా నైటీ, దాని డేటీ కాదు నైటీ, ఓకే, డేటీ చేస్తుంటే ఎట్లా? హాయిగా చెప్పగలరు, చక్కగా చీర కట్టుకోండి, ఉన్నంత నగలు బీరువాలో పెట్టడం ఎందుకు, వేసుకోండి చక్కగా ఒంటి మీద. అనుభవించే యోగం కావాలి కదా, రోజు వేసుకోమని నేను చెప్పను. ఇప్పుడు బంగారం కూడా చాలా రేటు ఉంది, అది వేరే సంగతి. చక్కగా అలంకరించుకోండి, ఉన్నంతలో శుభ్రంగా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ. ముందు సాయంత్రం అవ్వగానే తల్లులందరూ కూడా నీట్ గా రెడీ అయిపోయి చక్కగా వేసేసుకొని, బొట్టు పెట్టేసుకొని, పువ్వులు పెట్టుకొని. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నానమ్మా, అసలు ఎంతమంది పువ్వులు పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు? ముందు పువ్వులు పెట్టుకోవడానికి జల్లేవి, ఇవన్నీ మాట్లాడుకోవాలమ్మా. అసలు వివాహ వ్యవస్థలో చాలా విషయాలు ఉంటాయమ్మా. అలంకరించుకోవడం తప్పు కాదు, గృహలక్ష్మి యొక్క లక్షణం. రైట్. అందంగా అలంకరించుకోవడం, చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు. అంటే మా ఆవిడ వస్తోంది అని నీ భర్తకి ఎలా తెలియాలి? ఆ పట్టీల శబ్దాన్ని బట్టి తెలియాలి. అదే నీ గాజులు వినిపిస్తాయి, నీ గాజుల శబ్దం, ఇవన్నీ మిస్ అయిపోవట్లే వాళ్ళు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్పారో, దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి, దీంట్లో ఉండే ధర్మం ఏంటో అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఎపిసోడ్స్లో. తప్పకుండా. ఎందుకంటే గర్భ సంస్కారం అనేటటువంటి అమ్మ, నేను మొన్న చూశాను
రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను వెనకాల సీట్లో కూర్చున్నాను, ఆ అమ్మాయి ముందు సీట్లో కూర్చుని, ఈ అమ్మాయి గర్భిణి, మన ప్రోగ్రామ్ చూస్తుంది, గర్భ సంస్కార ప్రోగ్రామ్. నాకు చాలా ఆనందం అనిపించింది. అమ్మాయి నన్ను చూడలా. బస్సు దిగిన తర్వాత నేను వెళ్ళి పలకరించి, ఏమో గర్భ సంస్కారం వింటున్నా అంటే నా కాళ్ళకి దండం పెట్టింది అమ్మాయి. అంటే చూడండి, ఒక సంస్కారం, ఇది కూడా వివాహ సంస్కారం అనే దాని గురించి, దీని పేరే అది గర్భ సంస్కారం, ఇది వివాహ సంస్కారం అని చెప్పి సిరీస్తో మీ ముందుకు వస్తాము. గర్భ సంస్కారాన్ని ఆదరించినట్టే ఎలా అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశాము, ఇప్పుడు పిల్లలకి పెద్దలకి సంసారంలో ఒక వివాహిత ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి అంశాలు స్త్రీలకి తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ ముందుకు వస్తాను. స్వస్తి. నాకు కూడా ఒక డాక్టర్ కలిసారు. ఆవిడ చెప్పారు, ప్రియాంక మీరు యూట్యూబ్లో వస్తూ ఉంటారు కదా, మీ గర్భ సంస్కారం చూశాను నేను, చాలా బాగుంది. డాక్టర్లుగా మేము చెప్పినా కానీ వినండి, అమ్మ ఎంతో బాగా చెప్పారు, నిజంగా అది ఇప్పుడు చాలా అవసరం అమ్మ అందరికీ అని అనేసి అని అన్నారు. చాలా మెచ్చుకున్నారమ్మా నిజంగా. అయితే ఇప్పుడు ఈ సిరీస్లో కూడా వివాహానికి సంబంధించి ప్రతిదీ ఇన్ డీటెయిల్, అంటే మీరు ఒక ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ని కూడా ముడిపెట్టి ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఈ సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. వచ్చే సిరీస్ లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇప్పుడు మీరు ఇది అంగీకరించినందుకు మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నామమ్మా. ధన్యవాదాలు. అందుకే ఒక మాతృమూర్తిగా, ఒక ఆడపిల్లల తల్లిగా, సమాజంలో 10 మంది నా ద్వారా లలితా సహస్రనామనో సౌందర్య లహరినో ఏదో ఒకటి కొంత నేర్చుకున్నప్పుడు, ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తిగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన. అది ఎలా అంటే నాకున్న జ్ఞానం ద్వారా మాత్రమే నేను చేయగలను. అందుకని ఖచ్చితంగా గర్భ సంస్కారం కానీ వివాహ సంస్కారం కానీ సమాజానికి ఉపయోగపడాలనేదే మన యొక్క ప్రయత్నం. ఎందుకంటే అస్తమాను పరిహారాలు ఇది చేస్తే అది వస్తుంది, అది కూడా అవసరం, కానీ వాటితో పాటు ఇది చాలా అవసరం. ముందు మీ యొక్క పిల్లల్ని పెంచే దాంట్లో మీకున్న స్ట్రెస్లో ఇది కొంత మీకు ఉపశమనం కలిగిస్తుందనే మేము అనుకుంటున్నాం. అలాగే అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.